తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈయన అమ్మోరు తల్లి ఆశీస్సులతో, బాబాగారి ఆశీస్సులతో ఉచితంగా జ్యోతిష్యం అనేది చెబుతున్నారండి. అంటే అండి, ఉచితంగా అనంటే మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా దాన్ని ఎలా పరిష్కరించుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు ఉచితంగానే తెలియజేస్తారు. ఆ తర్వాత సమస్యలను బట్టి మీకు ఎలాంటి పరిష్కారానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఆయన మనీ తీసుకుంటారనమాట. మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయితే కనుక మీకే తెలుస్తుందండి. ఇంకా ఆయన ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ ఇలాంటి సమస్యల్ని కూడా ఆయన పరిష్కరిస్తున్నారండి. ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి. ఎందుకు అంత దిగులుగా కూర్చున్నావు? నీ భవిష్యత్తులో రాబోయే ఒక 2 విషయాల గురించి, అంటే 2 ఖచ్చితమైన మార్పుల గురించి నేను ఇప్పుడు నీకు తెలియచేయడం కోసమే వచ్చాను తల్లి. నా మాటలను వినకుండా వెళ్ళకు తల్లి అని చెప్పి బాబా తెలియచేస్తూ ఉన్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి ఎప్పుడు కూడా రాత్రిపూట మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం. ముఖ్యంగా అండి మన భవిష్యత్తు గురించి మనం దిగులు పడుతూ ఉంటామండి. మన పిల్లల భవిష్యత్తు గురించి కానీ, మన భవిష్యత్తు గురించి కానీ ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో మనకి పని అనేది సరిగ్గా సెట్ అవ్వలేదే, ఇలాగే జీవితాంతము కూడా కష్టపడుతూనే ఉండాలా, ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు కష్టపడతాము, కాయో కష్టమో చేసుకొని కష్టపడతాము, పిల్లల్ని చదివిస్తూ ఉన్నాము, ఇంకా వాళ్ళకి ఎలా పెళ్లిళ్ళు చేయాలి, ఎలా చదివించాలి వాళ్ళని అని చెప్పి దిగులు పడుతూ ఉంటామండి. అలాంటి దిగులు అనేది నీకు అస్సలు అవసరం లేదు తల్లి. నీ భవిష్యత్తులో రాబోయే 2 మార్పులు, ఖచ్చితమైన 2 మార్పులు గురించి నేను తెలియచేస్తున్నాను. ఒక్కసారి విను తల్లి, నా మాట వినకుండా అశ్రద్ధ చేయకుండా వెళ్ళిపోకు అని చెప్పి అంటున్నారండి. ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఎప్పుడు కూడా అండి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా వరకు కూడా అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు కూడా ఎంతోమంది ఉన్నారండి. ఏదైనా సరే గొడవలు వచ్చినా, ఏదైనా కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, మాట్లాడకపోయినా కూడా మళ్ళీ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండాలండి. అంటే పెద్దగా గొడవలు లాగేదాకా మనం అంటే పెద్దగా లాగుతూ ఉంటే తెగిపోతుందండి. అందువల్ల పెద్దగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలు ఎవరైనా సరే కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు తగ్గటంలో అసలు మనం ఏమీ తక్కువ అవ్వమండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేనెందుకు తగ్గాలి అని. ఇద్దరు కూడా పోటీ వేసుకుంటే లైఫ్ అనేది ఎలా ముందుకు వెళుతుందండి. అలాగే ఇప్పుడు ఉన్న ఈ భార్యాభర్తలండి ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటారు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ప్రేమ ఎక్కువ అండి. వాళ్ళిద్దరు కూడా అనుకున్న తర్వాత, గొడవలు పడ్డ తర్వాత మళ్ళీ కూడా అయ్యో నేను ఇలా తగ్గి ఉండాల్సిందేమో, తన్ని అనకూడని మాట అనేసానేమో అని చెప్పేసి భర్త బాధపడుతూ ఉంటాడండి. భార్య కూడా అలాగే, అయ్యో తనేదో మా ఆయన ఏదో టెన్షన్లో ఉండి ఉంటాడు, నాకు ఆ టైంలో కోపాన్ని తగ్గించుకోలేక ఏదో ఒక మాట అనేసాను, ఆయన్ని వెళ్ళి బతిమిలాడాలి అని చెప్పేసి ఆయన్ని వెళ్ళి ఎలాగైనా సరే భోజనానికి పిలవాలి అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా సర్దుకుపోతూ ఉంటారండి. అటువంటి సమయంలో ఏమవుతుంది అనంటే వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారనమాట. ఒకసారి ఇట్లాగా అమ్మ నాన్న గొడవ పడడం చూసి ఆ పిల్లలకి చాలా వరకు కూడా భయం వేస్తుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మనం ఏదైనా చిన్న చిన్న గొడవలు పడ్డా కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు. అయ్యో అమ్మ నాన్న పోట్లాడుకుంటున్నారే, ఏమైపోతుందో ఏంటో అని చెప్పేసి భయపడుతూ ఉంటారండి. అలాగా ఒకరోజు కొడుకండి బిడ్డ ఆ నాన్న దగ్గరికి వచ్చి, అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడతాడనమాట. నాన్న, ఎందుకు నాన్న ఎప్పుడు అమ్మతో పోట్లాడుతూ ఉంటారు, అమ్మంటే మీకు ఇష్టం లేదా, మేమన్నా కూడా మీకు ఇష్టం లేదా నాన్న అని చెప్పేసి అడుగుతాడండి. అడిగినప్పుడు వాళ్ళ నాన్నకి నిజంగా షాక్ అయిపోతాడనమాట. మేమన్నా కూడా ఇష్టం లేదా, అదేంటి నాన్న అలా అడుగుతున్నావు అని అంటే, నాన్నగారు మీరు అమ్మతో పోట్లాడుతూ ఉన్నారు, మేము పక్క నుంచి వింటూనే ఉన్నాము, మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, అలాంటి గొడవలు ఎందుకు నాన్న, మనందరము కలిసి సరదాగా ఉందాము నాన్న అని చెప్పేసి పిల్లవాడు వెళ్ళి మాట్లాడతాడండి. మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్నకి చాలా వరకు కూడా మనసు కరిగిపోయి, అయ్యో నాన్న అదంతా ఏం లేదు, ఇవన్నీ చిన్న చిన్న అమ్మా నాన్న ఏదో మాట్లాడుకుంటున్నారు, మీరు పట్టించుకోకండి అని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి బుజ్జగిస్తూ ఉంటాడండి.
ఇంకా ఆ తర్వాత అండి భార్య ఇలాగే అతను అంటూ ఉంటాడు, కానీ అది ఫాలో చేయలేకపోతూ ఉంటారనమాట తన భర్త. అయ్యో ఇలా గొడవలు పడినప్పుడో లేదంటే కనుక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పిల్లలతోటో భార్యతోటో పోట్లాడినప్పుడు తనకి అనిపిస్తుంది, అయ్యో బిడ్డలు బాధపడతారేమో, భార్య బాధపడుతుందేమో అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఆ సమయంలో తను కంట్రోల్ చేసుకోలేక, అయ్యో మా ఆయన ఇలా పోట్లాడుతూ ఉన్నాడే, ఎలా ఉంటుందో నా జీవితం అనేది, ఎలా ఉంటుందో పిల్లల్ని నేను ఎలా సాకాలో, ఒక సమయంలో బాగున్నట్టుగా ఇంకో సమయంలో ఇతను ఉండటం లేదు, అదే కాకుండా ఖర్చులు అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ పిల్లల కోసం ఏమైనా దాద్దామా అండి, ఏమైనా సేవింగ్స్ ఏమీ చేయలేదు కదా, 2 పిల్లలు ఉన్నారు, ఎలాగండి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం అని చెప్పేసి దిగులు పడుతూ ఉంటుందండి తను. ఈ విషయం గురించి భర్తతో డిస్కస్ చేస్తే పర్వాలేదులే చూసుకుందాంలే అని అంటాడు, కానీ ₹1 కూడా ఏమి దాచలేదే అని చెప్పి వాళ్ళ ఆవిడ బాధపడుతూ ఉంటుందండి. అటువంటి సమయంలో తను నిజంగా అండి ఎప్పుడూ కూడా బాధపడుతూ మనం అనుకుంటూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, అది కరెక్ట్ అండి, అందరికీ ఉన్న సమస్యేనండి ఇది. మన గురించి దిగులు పడతాం, పిల్లల గురించి దిగులు పడుతూ ఉంటాం. అటువంటి సమయంలో బాబా చెప్పే విషయం ఏంటి అని అంటే, అమ్మా నేనున్నాను నీకు అని చెప్పి నేను ఎన్నోసార్లు నీకు తెలియచేశాను, నీ కష్టాలన్నీ కూడా నా పాదాలమే పడవేయి అని చెప్పి చెప్తూ ఉన్నాను, అయినా సరే నువ్వు నీ కష్టాలను చూసి భయపడుతూ ఉన్నావు, దిగులు పడుతూ ఉన్నావు. అందుకని నీ దిగులంతా కూడా తీర్చడం కోసం నీ జీవితంలో రాబోయే నీ భవిష్యత్తులో రాబోయే 2 మార్పుల గురించి నీకు తెలియచేయటం కోసమే ఈరోజు నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఆవిడికి అండి బాబా ఇచ్చిన 2 మాటలండి. కలలో కనిపించి బాబా ఎంతో మందికి అద్భుతాలు చూపించారు. ఆవిడికి ఎప్పుడు కూడా అండి మనం మాటలతో చెబుతూ ఉంటే తెలియదు కాబట్టి ప్రాక్టికల్గా ఏదైతే కనుక కలలో కనిపించో లేదంటే నేరుగా ఎవరైనా సరే ఎవరి జీవితాల్లో అయినా సరే మనకి కనిపిస్తే కనుక మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందేమో అని అనుకుంటాం. జరగకపోతే అయ్యో మనకి మటుకు ఎందుకు ఇలా జరగటం లేదే అని బాధపడతాం. అలాగా బాబా తనకి కలలో కనిపించి తన పిల్లల గురించి అండి ఒక కథ చెప్తారనమాట. ఆ కథ ఏంటి అని అంటే అండి, ఈ పిల్లలు ఇట్లాగే అండి ఇంకొక ఫ్యామిలీ అనమాట. ఆవిడకి 2 పిల్లలు, ఆవిడకి కూడా 2 పిల్లలు. భర్త చిన్న వయసులోనే చనిపోతాడు. చనిపోయినప్పుడు తను కూడా అండి ఆ పిల్లల్ని ఎలా పెంచాలో ఏంటో అన్న భయం అనేది తనకు ఉన్నా కూడా వాళ్ళ ఆయన ఎప్పుడూ కూడా చెప్తూ ఉన్న ఒక మాట, అమ్మ దేవుణ్ణి నమ్ముకో, నువ్వు మనుషుల్ని నమ్ముతూ ఉన్నావు, జరుగుతుందో లేదో తెలియని సిచ్యువేషన్ని అంటే పరిస్థితుల్ని నమ్ముతూ ఉన్నావు, కానీ వాటి మీద నమ్మకాన్ని ఎక్కువ పెడుతూ ఉన్నావు. నీ భవిష్యత్తు గురించి నీ ఏం జరగాలి అనేది నిర్ణయించి ఆ భగవంతుడి మీద నీకు నమ్మకం లేకుండా ఉండకూడదు. ఆ భగవంతుడిని నమ్ముకు, అంతా మంచి జరుగుతుంది. అంటే ముందు ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా, అందువల్ల అలాంటి పరిస్థితులు చూసి భయపడకు, ఎప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి వాళ్ళ ఆయన చెప్పిన మాటల్ని తను అనుసరిస్తూ వస్తూ ఉందండి. ఈవిడ ఇంకొక ఫస్ట్ చెప్పిన ఫ్యామిలీ ఉన్నారు కదా, ఆవిడ చాలా భయపడుతుంది. బాబా కలలో కనిపించి ఈ కథని తనకి బాబా అందజేసిన తర్వాత అప్పుడు అనిపిస్తుందండి, అవును కదా, అసలు భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుందో తెలియదు, ఎవరి జాతకాల్లో ఎవరి జీవితాల్లో ఏం రాసి ఉంటుందో తెలియదు. అలాంటి సమయంలో మనం ఎందుకు భయపడ్డం, మన సాయి శక్తిలో మనం ఏం చేయాలో మన బాధ్యతని మనం కరెక్ట్గా నెరవేరిస్తే చాలు, బాబాని నమ్ముకుంటే చాలు, బాబా చెప్పిందే కరెక్టే అని చెప్పేసి బాబా చెప్పిన మాటల్ని వినకుండా ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తామో అప్పుడే మనకి భయం అనేది కూడా వస్తుందండి. బాబా చెప్పే ఈ మాటల్ని మన కష్టాలని ఆయన భుజం మీద పడవేస్తే కనుక, ఆయన పాదాల మీద పడవేస్తే కనుక మనం అస్సలు భయపడాల్సిన అవసరం అనేదే లేదండి. ఆయనే చూసుకుంటారు. ఎందువల్లంటే ఆయనకి మటుకే తెలుసు భవిష్యత్తులో ఎలా రాబోతున్నాయి, ఏం జరుగుతుంది అనేది. అందువల్ల ఈ 2 విషయాలండి, భగవంతుడిని నమ్ము, నీ చుట్టూ ఉన్న మనుషుల్లో పరిస్థితుల్లో నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, భగవంతుడిని నమ్ము. ఇంకొక 2వ విషయం అండి, నీ కష్టాలన్నీ కూడా భగవంతుడి పాదాల మీద పడవేశానని నిదానంగా చాలా వరకు కూడా మనశ్శాంతితో మనస్ఫూర్తిగా చక్కగా రాత్రిపూట నిద్రపో తల్లి అని చెప్పి బాబా ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నట్టుగా ఆ మాటలు తెలియచేసిన తర్వాత ఇది నిజమే కదా అని అనిపించిందండి. ఎవరికైనా కూడా అండి ఒక కథ ద్వారా ఎవరైనా తెలియచేస్తే కనుక చక్కగా వింటాం. అలాగే బాబా ఒక ఆవిడ కథని తెలియచేసి భర్త లేకపోయినా సరే తన కష్టాలని పిల్లల్ని చూసి భయపడకుండా, పరిస్థితులకు చూసి భయపడకుండా బాబాని నమ్ముకొని చక్కగా ముందుకు రావడం అనేది జరిగిందండి. బాబా ఒకరోజు కష్టాలను ఇచ్చినా కూడా ఒకరోజు బాగా మనకి భవిష్యత్తులో మంచి జరుగుతుంది. కష్టాలనేవి ఇలాగే ఉండవు. ముందు అందరూ కూడా ఒక్కొక్క స్థాయి పైకి ఎదుగుతూనే ఉంటారండి. అందరూ ఇలాగే ఉండిపోము కదా అనే విషయాల్ని తను అర్థం చేసుకున్న తర్వాత ఎంతో మనశ్శాంతితో తన జీవితాన్ని సాగించడం అనేది జరిగిందండి. మనందరము కూడా
ఉండాలండి. ఇప్పుడు ఎవరైతే మన భవిష్యత్తు గురించి దిగులు పడుతూ ఉన్నామో వాళ్ళందరూ కూడా అస్సలు దిగులు పడాల్సిన అవసరం అనేది లేదండి. ఈ 2 విషయాలు, పరిస్థితులకో లేదంటే కనుక ఇంకా దేనికో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. జరుగుతుందో లేదో తెలియని భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని విషయాల గురించి మనం ఆలోచించే కంటే ప్రాక్టికల్గా మనకి వర్తమానంలో ఏం జరుగుతుంది అనేదే ముఖ్యం. అందువల్ల దాన్ని నమ్ముకొని మనం బాబా పాదాల పట్టుకుంటే కనుక ఆయన చూసుకుంటారు అని చెప్పినట్టుగా ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారండి. ఆయనకి మాట తప్పటమో మాట జవదాటమో ఆయనకి తెలియదండి. నా సమాధిలో ఇంచే నేను మీ కష్టాలను తీరుస్తాను అని చెప్పి ఎప్పుడైతే మనకు ఆ మాటను అందించారో ఇప్పటి వరకు కూడా అండి ఆయన ఉన్నా లేకపోయినా కూడా మన కష్టాలను తీరుస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడన్న మాటలను కూడా ఆయన ఖచ్చితంగా కాపాడతారని నమ్మి మన అడుగు అనేది ముందుకు వేస్తే అంతా జయమే జరుగుతుందండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది, నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.